అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్తయితే చెప్పింది గదా! సో, మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి మనకి వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పునైతే అందించబోతుందండి. సో, దీనివల్ల ప్రతి ఒక్క పెన్షన్‌దారికి అది లబ్ధి చేకూరుతుందనమాట. అయితే దీనికి సంబంధించి గాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ సంబంధి నిధులు అసలు ఎప్పుడు విడుదల చేస్తారన్న దానిపై అయితే చాలామందికైతే సందేశం అయితే ఉందనమాట. సో, ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఎప్పుడు విడుదల చేస్తారు? సో, ఎవరు అర్హులు? ప్రతీదీ కూడాని. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు నేరుగా మీ ఫోన్‌లోనే తెలుసుకోగలుగుతారు. సో, అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి. సో, మనకి ఇక్కడ రూ. 4,000, రూ. 6,000 అనేవైతే అందించబోతుంది. సో, దీనివల్ల ప్రతి ఒక్క పెన్షన్‌దారుకి అయితే లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట. మీకు ముందుగా చెప్పినట్లుగానే ఏటా మనకి 22,000 కోట్ల నిధులనేవైతే అవసరమవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేసిందనమాట. సో, దీనివల్ల ఏంటంటే మనకి త్వరలో నిధులనేవి కేటాయించే అవకాశం ఉందండి. సో, దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది కాబట్టి ఖచ్చితంగా నిధులనేవైతే కేటాయించే అవకాశం ఉందండి. అలాగే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ డబ్బులనేవైతే జమ అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. అనర్హులకైతే ఈ డబ్బులనేవైతే రావనమాట. అలాగే ఇంకొక శుభవార్త కూడా చెప్పింది. అది ఏంటంటే మీరు వేరే జిల్లా నుంచి కూడా మనకి ఈ యొక్క పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందండి. సో, దీనివల్ల ఏంటంటే మీరు వేరే జిల్లా నుంచి కూడా ఈ యొక్క నిధులనేవైతే తీసుకోవచ్చనమాట పెన్షన్ సంబంధించి. అయితే ఇప్పుడు ఈ యొక్క పెన్షన్ సంబంధించి నిధులనేవైతే ఎప్పుడు విడుదల చేస్తారన్న దానిపై చాలా మందికి సందేశం అయితే ఉందండి. సో, మనకి ఇది నిధులనేవైతే మనకి రేపు, ఎల్లుండిలోగా విడుదల చేసే అవకాశం ఉందండి. దీనిపై కూడా మనకి త్వరలో అధికార ప్రకటన అయితే రానుందనమాట. సో, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే ఏ అప్డేట్ వచ్చినా మీకైతే ముందుగా తెలియజేస్తాను. ధన్యవాదములు. జై హింద్.